హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెయిన్ ఇప్పుడు తమ్ముళ్ళు చూసే మీరు వీడియో ఓపెన్ చేసి ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ యూట్యూబ్కి న్యూగా జాయిన్ అయ్యాం కదండి. నాకు పెద్ద సబ్స్క్రైబర్స్ ఏమీ లేదు, 25-27 ఉన్నారంతే. నేను స్టార్ట్ చేసి 1 మంత్ అయిందంతే. ఎవరైనా సరే కొత్తగా న్యూగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు గివప్ ఇవ్వకండి, వదిలేసేయకండి. అట్లీస్ట్ ఒక 6 months 7 months టార్గెట్ పెట్టుకొని తర్వాత మీకు రీచెస్ రాలేదు, వ్యూస్ రాలేదంటే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేయండి. అంతేగాని వ్యూస్ రావట్లేదని, సబ్స్క్రైబ్ రావట్లేదని స్టాప్ చేయకండి. ఎవరైనా సరే న్యూగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏదో ఒక్క వీడియో లేదా ఒక్క షార్ట్ వైరల్ అవుతుంది, అక్కడ నుంచి మీ ఛానల్ అనేది టర్న్ అవుతుంది. సో ఒక 6 months 7 months అనేది వెయిట్ చేయండి. మీరు పడ్డ కష్టానికి ఫలితం ఉంటుంది. నెక్స్ట్ ఎలాంటి వీడియోలో మీరు యూస్ చేయాలంటే వైరల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ పైన మీరు వీడియో చేయండి. ఇప్పుడు మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏంటంటే చాలా మందికి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలీదు. నేను స్టార్టింగ్ ఎలా అంటే అలా పెట్టేశాను. తర్వాత ఒక యాప్ ద్వారా థంబ్నెయిల్ ఎలా తీసుకోవాలని చూసుకున్నాను. ఆ యాప్ అనేది మీకు నేను చూపిస్తాను. ఆ యాప్లో మొత్తం నేను డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసుకుంటాను. సేవ్ చేసుకున్న తర్వాత నాకు థంబ్నెయిల్కి సరిపడినట్టు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ని నేను డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకొని వాటికి తగ్గట్టు థంబ్నెయిల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి. నెక్స్ట్ అయితే లేట్ చేయకుండా మనం ఈ ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, గూగుల్లోకి వెళ్ళిపోయేసి మనం పింటరెస్ట్ ఓపెన్ చేయాలి. ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ చూడండి, వీటిలో చాలా ఉన్నాయి. మనం ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఇది వెడ్డింగ్ పర్పస్కి కానీ ఎక్కడైనా మనం యూస్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఫ్లవర్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. లేకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను, మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఫస్ట్ నేను డౌన్లోడ్ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఒక నిమిషం యాప్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకున్నవి. ఇలా డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ చేసుకునేసేయాలి. మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న దానికి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి, ఏది కావాలన్నా ఉన్నాయి. చూడండి, యూట్యూబ్కి సంబంధించినవి కావాలన్నా యూట్యూబ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, జస్ట్ థంబ్నెయిల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. ఎలాంటి థంబ్నెయిల్ కావాలన్నా వచ్చేస్తాయి. చూడండి, మనకి ఇలా ఉంటాయి, చాలా ఉంటాయి. అండ్ ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. అలా కాదు మాకు అనుకుంటే సెర్చ్ చేసుకోవచ్చు మనకు కావాల్సింది. ఇప్పుడు వైట్ గ్రేడియంట్ కలర్స్ అనుకో, వైట్ గ్రేడియంట్ కలర్స్ కొట్టినాం, గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కొట్టినాం అనుకో, దానికి తగ్గట్టు మనకు వైట్ ఇలా వచ్చేస్తాయి. వైట్ అండ్ బ్లాక్, వైట్తో కాంబినేషన్ ఉన్నవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇది ఓపెన్ చేసి పర్పుల్ నచ్చింది అనుకోండి, బ్యాక్కి వెళ్ళండి. చూడు, వైట్తో అయితే చాలా వచ్చేస్తాయి. యాక్చువల్గా చూడండి చాలా ఉన్నాయి. ఇలా వచ్చేసిన తర్వాత చూడండి, ఇది చూడడానికి బాగుంది కదా. ఇది మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, చూడండి దానికి సంబంధించిన దాన్ని ఇక్కడ వచ్చేస్తాయి. చూడండి, సైడ్స్లో కావాలంటే సైడ్స్లో, మనం మధ్యలో అయితే మిడిల్లో ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటాయి, చాలా ఉంటాయి. వాటిని మనం ఇలా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది మనకి ఇమేజ్ అనేది. సో చాలా ఈజీ అండి. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్స్, జాతరలు, ఏదన్నా మనకి ఫెస్టివల్స్ జరిగినప్పుడు గాడ్ ఫొటోస్ అవన్నీ వేస్తుంటాం కదా. అలాంటప్పుడు మనం ఫెస్టివల్స్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టగానే ఫెస్టివల్ బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టాను, టెంపుల్స్ కొడుతున్నాను. చూడండి ఎలా అయితే వస్తాయి. చూడండి, చాలా మంది యూస్ చేస్తున్నది ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అండి. మీరు ఒకసారి గమనించుకోండి, చాలా మంది ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ యూస్ చేస్తారు. చూడండి, ఇది చూడడానికి ఎంత నీట్గా ఉంది. జస్ట్ ఏ వర్క్ లేకుండా మనం హ్యాపీగా, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి, మీరే చూసుకోండి. ఏదైనా యూస్ చేయొచ్చు మనం. ఇక్కడ చూడండి కొన్ని వీడియోస్ ఉంటాయి, వీడియోస్ ఏంటికి యూజ్ కావు. చూడండి, ఇలాంటివి అయితే మనం డైరెక్ట్గా తీసుకొని ఇక్కడ థంబ్నెయిల్ మనకి ఏం కావాలో అది రాసేసుకుంటే సరిపోతుంది. డౌన్లోడ్ చేసుకున్నాను నేను ఆల్రెడీ ఇమేజ్ని. ఇక్కడ చూడండి, ఇది ఎంత బాగుందో ఒకసారి చూడండి మీరే. ఇక్కడ ఇలా రాసేసుకుంటే సరిపోతుంది. ఏదైనా పూజలకు కానీ ఏదైనా కానీ
ఇక్కడ చూడండి, ఇది కూడా చూడండి, ఇక్కడైనా మన గాడ్ ఫోటో యాడ్ చేసి మన ఫ్యామిలీ ఫోటో యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా వరలక్ష్మి ఫెస్టివల్కి కానీ ఏదైనా. ఇది చూడండి ఇంకా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకొని పెళ్లి, మా ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగినప్పుడు అలాంటి థంబ్నెయిల్స్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంత పెట్టుకొని వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ ఇచ్చి థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడం అంత బాగోదు. చూడండి, ఇక్కడ మనం సపరేట్గా ఇలాంటివి కావాలన్నా కూడా మనకు చిక్కుతుంది. దీన్ని మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఉన్నాయి, ఇది లేదు అని లేకుండా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ నాకు తెలియక ఇది యూస్ చేయలేదు. మీకు ఏమన్నా కావాలనుకుంటే యూస్ చేయండి, చాలా ఉన్నాయి. చూడండి, ఇది కూడా మనం ఇక్కడ గార్డెన్ పెట్టేసి యూస్ చేయొచ్చు. అండ్ మనం అదేమో చెప్తారు కదండి, ఇదే షార్ట్స్కి అయితే కూడా చాలా. చూడండి, బుద్ధ అయితే ఎంత విజిబుల్ గా ఉంది. ఇది మనం బ్యాక్గ్రౌండ్ కూడా వేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ వేసుకొని లేయర్స్ లాగా వేసుకోవచ్చు మనం, చాలా బాగుంటది. చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉంది, ఇది ఎంత బాగుంది. ఇది చూడండి, దానికంటే డార్క్ అండి ఇది. ఇది కూడా చాలా బాగుంది. నేనైతే దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను, మీకు చూపించడానికి అయితే ఓపెన్ చేశాను. అన్ని ఒకేసారి చూస్తుంటే ఒక్కదానికి మించింది ఒక్క డిజైన్ ఉంటది, అంత బాగుంటది. అండ్ బ్యాక్కి వెళ్ళిపోదాము. ఇంకా ఇలాంటివే కదండి, చాలా మనకు బ్యాక్గ్రౌండ్స్ అనేది యూస్ చేస్తుంటాం. అంటే మన బ్యాక్గ్రౌండ్ లో స్టార్స్ లాగా ఉంటాయి, అవి వీడియోస్ ఉంటాయి. వీడియోస్ వద్దు, మనం ఇమేజెస్ అంటే ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి. ఇవైతే వీడియోస్ లో చూపిస్తున్నాయి, ఇమేజెస్ కూడా ఉన్నాయి చాలా. మీరు ఇమేజెస్ చూసేసుకోండి. చూడండి, ఇలాంటివన్నీ ఇమేజెస్ బాగుంటాయి. ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ పెట్టి మనం వీటిపైన స్మాల్ లేయర్ ఒక కలర్ వేసి మనం నీట్ గా యాడ్ చేయొచ్చు, చాలా బాగుంటది. చూడండి, ఇక్కడ దీన్ని ఆప్టిసిటీ తగ్గించి మనం యూస్ చేసుకోవచ్చు, చాలా వరకు ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైము వేరేది యూస్ చేశాను, నాకు ఏది నచ్చలేదండి. తర్వాత నేను ఇలానే యూట్యూబ్ చూస్తూ ఉంటే ఒక అమ్మాయి చెప్పింది చాలా బాగుంటుందని, ఒకసారి ట్రై చేశాను. నేను ఇప్పుడైతే థంబ్నెయిల్స్ అనేవి వీటి ద్వారానే చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ ప్రెజెంట్ చేస్తున్న థంబ్నెయిల్ కూడా దీన్ని యూస్ చేశాను. అంటే మన ఈ వీడియోకి ఉన్న థంబ్నెయిల్ కూడా దీన్ని యూస్ చేశాను. చూడండి, ఏ ఫ్లవర్స్ అయినా మనకు 3D పిక్చర్స్ ఒకసారి చూపిస్తానండి. ఇప్పుడు మనము 3D పిక్చర్స్ అని కొట్టినాం అనుకోండి, అవి కూడా చాలా బాగుంటుందండి. అంటే పర్టికులర్గా 3D పిక్చర్ ఫ్రేమ్ కావాలా, గ్లాస్ కావాలా, ఏది కావాలి, ఏదైనా దీంతో చూడండి ఎంత బాగుందో. చూడండి, ఇవంతా మనకి ఎక్కడ దొరుకుతుందండి. మనం ఈజీగా థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడానికి ఇలాంటి యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అండి. వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ పెట్టి మనకు వచ్చేదే కొద్దిగా, దాంతో వేరే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకున్నా మనకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. మనము ఏదైనా క్రియేట్ చేసుకుంటే దాంతో వచ్చే ఫీల్ వేరండి. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ బాబా. మీకు నచ్చినట్లయితే ఒక కమెంట్ చేయండి, మీకు నచ్చింది యూస్ఫుల్ అయిందంటే ఒక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.